సో మనం ఎక్కడున్నాం? అపాలజిస్ట్ల దగ్గర ఉన్నాం. ఓకే. అథెనాగోరస్. తర్వాత ఇంకొక ఫేమస్ వ్యక్తి 120-225 ఆ మధ్యకాలంలో జీవించిన క్రైస్తవ చరిత్రలో ఒక మంచి పేరు, ప్రఖ్యాతిగాంచిన పేరు కలిగిన వ్యక్తి, అపాలజిస్ట్గా ఆ టైంలో పనిచేశాడు. ఆయన పేరు టెర్టులియన్. సో ఈయన కూడా ఒక రోమన్ శతాధిపతి కుమారుడు. సో లాటిన్ భాష, గ్రీక్ భాష బాగా చదువుకున్నాడు, వాటిలో మంచి ప్రావీణ్యత ఉంది. న్యాయశాస్త్రాన్ని చదివాడు. సో న్యాయవాదిగా పనిచేశాడు కూడా. అండ్ ఆ తర్వాత ఆ టైంలోనే ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, టెర్టులియన్. సో టెర్టులియన్ రోమా గవర్నర్కి అపాలజిస్ట్ అని చెప్పాం కదా. సో ఆయన రోమా గవర్నర్కి రాసిన అపాలజీలో ఈ విధంగా రాశాడు: క్రైస్తవుల మీద గల పాత ఆరోపణలను ఖండించి వారు మంచి పౌరులు అని చెప్పాడు. మీరు క్రైస్తవులను శ్రమ పెట్టడం వ్యర్థం, ఎందుకంటే ఎక్కడ శ్రమలు కలిగితే అక్కడ క్రైస్తవ్యం విస్తరించిందని సాక్ష్యాలతో రోమా గవర్నర్కి ఆయన అపాలజీలో రాసినట్టుగా మనం చూస్తాం. సో టెర్టులియన్ ఆయన కొన్ని పాంప్లెంట్స్ కూడా రాశాడంట ఆయన టైంలో. పాంప్లెంట్స్ అంటే చిన్న చిన్న పత్రికలు, కరపత్రికలు. సో ఆ కరపత్రికల్లో కూడా ఆయన స్త్రీలు ఏ విధంగా వస్త్రధారణ చేసుకోవాలి అంటే బైబిల్ పరంగా కూడా మోడెస్టీ అనే పదాన్ని తీసుకొని వాళ్ళు నగలు పెట్టుకోవడం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ క్రిస్టియన్స్ లోక సంబంధమైన వినోద వేడుకలకు, విగ్రహారాధనకు దూరంగా ఎట్లా ఉండాలి అని సో చిన్న చిన్న ప్యాంప్లెంట్స్ కూడా టెర్టులియన్ రాసి క్రైస్తవులకు ఆయన పంచిపెట్టేవాడంట. ఒక రకంగా లాటిన్ థియాలజీకి హీ ఈజ్ ద ఫౌండర్. లాటిన్ థియాలజీకి ఆద్యుడు అన్న పేరు ఈయనకుంది. ట్రినిటీ అనే సిద్ధాంతాన్ని మొదలుపెట్టి ట్రినిటీ అన్న పదాన్ని కూడా కాయిన్ చేసింది టెర్టులియన్. త్రిత్వ సిద్ధాంతాన్ని స్ట్రాంగ్గా మొదలుపెట్టిన వ్యక్తి టెర్టులియన్. అండ్ ఆల్సో ట్రినిటీ అన్న పేరుని కూడా కాయిన్ చేసింది ఈయననే. సో ఇన్ఫాంట్ బ్యాప్టిజంకి కూడా వ్యతిరేకంగా ఈయన నిలబడ్డాడు, రైట్. సో ఈయన యాక్చువల్లీ మెయిన్గా ఈ AD 200 and 300 ఈ మధ్యలోనే ట్రినిటీ మీద బాగా దాడి జరిగింది. సో టెర్టులియన్ ఏం చేశాడంటే దాన్ని చాలా ఫార్మలైజ్ చేసి ఆ బోధన ఖండించాడు. సో నేను ఇక్కడే మీకు అసలు ఎట్లా జరిగింది ట్రినిటీ మీద దాడి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా మొనార్కియనిజం. ఓకే, ఆ మొనార్కియనిజమే ఏం చెప్పాను, ఆయన అనుచరుడు ఒక ఆయన సెబిలియస్ అని చెప్పాను. సో ఈ సెబిలియస్ తీసుకొచ్చిందే మోడలిజం. ఓకే, సో ఈ సెబిలియస్ AD 200లో ఏమన్నాడంటే త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తి వివిధ కాలాల్లో ఈ వ్యక్తి తనను తాను వివిధ రకాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు మొదట సృష్టికర్తగా ఉన్నాడు. ఆ దేవుడే కాలం సంపూర్ణమైనప్పుడు విమోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు? ఆ తర్వాత ఆ దేవుడే పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చాడు. ఓకే, ఎప్పుడైతే యేసుక్రీస్తు పరలోకానికి తిరిగి వెళ్ళాడో తండ్రిగా తన పాత్ర మళ్ళీ తిరిగి తీసుకున్నాడు. ఆయనే మళ్ళీ పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చాడు. సో సెబిలియస్ ఈ యొక్క యాంటీ ట్రినిటీ అంటే ఒక రకంగా త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకమైన ఈ వింత బోధను AD 200లో చేశాడు. ఆయన దానికి యూజ్ చేసుకున్న ఒక ఇలస్ట్రేషన్ ఏంటంటే దేవుడు సూర్యుడితో సమానం. సూర్యుడికి 3 పనులు ఉంటాయి. 3 ఋతులుగా మనం సూర్యుడిని అర్థం చేసుకోవచ్చు. ఆకాశంలో సూర్యుడు అగ్నిగోళంగా ఉంటాడు. అదే సూర్యుడు భూమికి వెలుగుగా ప్రసరిస్తాడు. మనకు వేడిగా కూడా సూర్యుడు తగులుతాడు. ఓకే, భూమి మీదకి వెలుగు వస్తుంది, వ్యక్తిగతంగా మన దగ్గరికి వచ్చేసరికి వేడి అవుతుంది, పైకి చూస్తేనేమో గోళంగా ఉంటాడు. సో ఒకటే సూర్యుడు ముగ్గురుగా ఏ విధంగా పనిచేస్తాడో ఇట్లా దేవుడు ఒక్కడే
కానీ అదే దేవుడు వివిధ కాలాల్లో వివిధ ఏమంటారు పాత్రలను సో ఇప్పుడు ఒక ద్విపత్రాభినయం, త్రిపాత్రాభినయం. ఓకే, ఈయన వెళ్ళాడు, మళ్ళీ వేరే మేకప్ మార్చుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, పోయాడు, మళ్ళీ మేకప్ మార్చుకున్నాడు. సో ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు కూడా అట్లా ఉన్నాడని సెబిలియస్ దాన్ని చెప్పాడు. అదే టైంలో ఈయన తర్వాత వచ్చిన ఇంకొక బోధ ఏరియనిజం ప్రాముఖ్యంగా డీటీ ఆఫ్ క్రైస్ట్, బట్ ఇట్స్ కనెక్టెడ్ టు ట్రినిటీకి కూడా. ఈ ఏరియస్ అనే బిషప్ ఈయన కొంతవరకు టర్టూలియన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఎందుకంటే టర్టూలియన్ త్రిత్వంలో, ఇప్పుడు త్రిత్వం అంటే మనకున్న అవగాహన ఏంటి? వన్ గాడ్, 3 persons అంటే హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ 3 persons. తనను తాను ముగ్గురు వ్యక్తులుగా, దేవులుగా కాదు, దేవులుగా అనం మనం, ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటాం. సో దైవత్వంలో, విలువలో ముగ్గురుగా పిలువబడుతున్న ఈ త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు సమానం. కుమారుడు తండ్రికి కింద కాదు, పరిశుద్ధాత్మ కుమారుని కింద కాదు. ఈ ముగ్గురు కూడా ఒకే విలువను, ఒకే దైవత్వాన్ని కలిగి ఉన్నారు. వివిధ రకాల పరిచర్యలు చేస్తున్నారు. అర్థమవుతుంది కదా? అది త్రిత్వములోని జనరల్ అండర్స్టాండింగ్. బట్ టర్టూలియన్ ఆల్దో ఈ త్రిత్వమై దేవుణ్ణి పరిచయం చేసిన ఒక్క దగ్గర మిస్అండర్స్టాండింగ్, టర్టూలియన్ ఏం చేశాడంటే కొంతవరకు సబార్డినేషన్ అనే సిద్ధాంతాన్ని నమ్మాడు. సబార్డినేషన్ అనే సిద్ధాంతం అంటే ఏంటంటే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవునికి కింద ఉన్నవాడు, సబార్డినేట్. తెలుసు కదా మన భాషలో సబార్డినేట్ అంటే అసిస్టెంట్ అండ్ అసోసియేటు, ప్రొఫెసర్, అట్లా. సో కింద ఉన్నలను సబార్డినేట్ అంటాం. సో టర్టూలియన్ అది కొంతవరకు నమ్మాడు. సో ఏరియన్ ఏం చేశాడంటే దాన్ని స్ట్రాంగ్గా తీసుకొని దానికి ఇంకొక రకమైన బోధ కలిపి ఇంకా ఎక్స్టెన్సివ్గా బోధించాడు. సో టర్టూలియన్ అక్కడ కొంచెం తప్పాడు, ఆల్దో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ట్రినిటీ, థియాలజీ ఆఫ్ ట్రినిటీ. బట్ ఏరియన్ దాన్ని ఇంకొంచెం ఎక్కువగా తీసుకున్నాడు. ఏమన్నాడంటే టర్టూలియన్ ఏ విధంగా అయితే అన్నాడో ఏరియన్ కూడా ఏమన్నాడు, ఈయన సబార్డినేట్, క్రీస్తు సబార్డినేట్ అని చెప్పి, ఈ సబార్డినేషన్ వల్ల యేసులో దైవత్వమే లేదు. బికాజ్ ఈజ్ అ సబార్డినేట్, ఈజ్ నాట్ డివైన్ బీయింగ్. ఆయనలో దైవత్వమే లేదు. క్రీస్తు సృష్టింపబడినవాడు అని బోధించాడు. హీ ఈజ్ నాట్ ద క్రియేటర్, ఈజ్ అ క్రియేటెడ్ బీయింగ్ అని ఎవరు చెప్పారంటే ఏరియన్. సో ఏరియనిజంలో 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి డివినిటీ ఆఫ్ క్రైస్ట్కి అటాక్, అది రెండవది ట్రినిటీకి అటాక్. అది 2 ఉన్నాయి ఏరియనిజంలో. అర్థమవుతుంది కదా? సో ఈయన అన్న ఫేమస్ మాట ఏంటంటే ఏరియన్, దేర్ వాజ్ అ టైమ్ వెన్ క్రైస్ట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. దెర్ వాజ్ అ టైమ్ వెన్ క్రైస్ట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. నిత్యత్వంలో తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఆయనే కుమారుణ్ణి ఆత్మను సృష్టించాడు కాబట్టి తండ్రిలాగా లేదా తండ్రి లక్షణాలతో పుట్టాడు అనొచ్చు, కానీ తండ్రితో సమాన ఎసెన్స్, సారం కలిగి ఉన్నాడని మనం అనలేము అని ఒక వింత బోధ ఎవరు తీసుకొచ్చారంటే ఏరియన్ తీసుకొచ్చారు. సో దిస్ ఈజ్ అ మేజర్ అటాక్ ట్రినిటీ మీద. ఏరియన్ కావచ్చు, సెబిలియన్ కావచ్చు, చాలా పెద్ద దాడి చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ట్రినిటీ మీద ఇంకా బాగా పోరాడిన ఒక వ్యక్తిని కూడా నేను ఇక్కడే పరిచయం చేస్తా. ఆ వ్యక్తి పేరు అథనేషియస్. మనకు అథనేషియస్ క్రీడ్ కూడా ఈయన ద్వారానే వస్తుంది. సో ఈ ట్రినిటీ టాపిక్ మంచిగా మెల్లమెల్లగా రూపొందుతున్న ఆ క్రమంలో అథనేషియస్ ఏం చేశాడంటే 325 ఏడీలో నైసియా సభ జరుగుతుంది. ఆ సభ జరిగినప్పుడు అథనేషియస్ యొక్క ఏజ్ కేవలం 29 years. సో ఈయన ఎట్లా వెళ్తాడంటే, ఈయనకు ఆహ్వానం, డైరెక్ట్ ఇన్విటేషన్ లేదు. బట్ ఈయన ఎవరి దగ్గర ఉండేదంటే అప్పట్లో ద బిషప్ ఆఫ్ అలెగ్జాండ్రియా. సో బిషప్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఆ నైసియా సభకి వెళ్తాడు కాబట్టి ఆయనతో పాటుగా ఎవరు వెళ్ళారు? అథనేషియస్ వెళ్ళాడు. అథనేషియస్ ఏంటంటే వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. అసలు ఇట్లా పట్టుకుంటాడు అనమాట. అంటే ఉంటారు కదా కొందరు, రాయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒక్కసారి ఇట్లా చూస్తే
సో సునిశ్చితమైన ఆ జ్ఞాపక శక్తి, మెదడు అది మంచి ఉంటుంది. సో నైసియా సభకు వాళ్ళు వెళ్ళినప్పుడు నైసియా సభలో డిస్కషన్స్ వీటన్నింటినీ బాగా అబ్జర్వ్ చేశాడు. అప్పుడు ఏం అనలేదు. తర్వాత వచ్చేసిండు. సో ఎక్కడైతే అలెగ్జాండ్రియా ఎక్కడైతే బిషప్గా పనిచేశాడో దాని తర్వాత అక్కడే అథనేషియస్ బిషప్గా ఆయన పరిచర్య చేయడం ప్రారంభించాడు. అయితే ఈ నైసియా సభలో ఏం జరిగిందంటే, ఏరియన్స్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, వాళ్ళు చేస్తున్న త్రిత్వ బోధను నైసియాలో ఖండించారు. అది అక్కడ అయిపోయింది, ఖండించారు. కానీ వాళ్ళు వచ్చేసిన తర్వాత కూడా ఈ ఏరియన్స్ అబద్ధ బోధ అని ఆగిపోలేదు, కానీ వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు ఏరియనిజంని ప్రాపగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రాపగేషన్లో అవుతా ఉంది. ఇక్కడ సైడు అథనేషియస్ ఏమైపోయాడంటే బిషప్ అయిపోయాడు, రైట్? సో అప్పుడు ఆ టైంలోనే ఇంతకుముందు మనం మాట్లాడిన కాన్స్టాంటైన్ చక్రవర్తి రాజు అయ్యాడు. సో ఇది చూడండి ఈ మాట. ఏరియన్స్ అందరు ఎక్కడికి పోయారంట అంటే కాన్స్టాంటైన్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి నైసియా సభలో మాకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు, మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొచ్చారు, కొంచెం మీరు చెప్పి మమ్మల్ని కొద్దిగా తిరిగి సంఘానికి తీసుకునేలాగా మీరు సిఫారసు చేయమని చెప్పేసి కోరాడట. అయితే అథనేషియస్కి ఆ మాట చెప్తే అథనేషియస్ అన్నాడంట, క్వశ్చనే లేదు అంటే చక్రవర్తి చెప్పాడు. ఎవరు చెప్పాడు? సరే వాళ్ళని తీసుకో, ఏరియన్స్ని మళ్ళీ రిపన్ తీసుకో అంటే అథనేషియస్ అన్నాడంట, క్వశ్చనే లేదు, దే ఆర్ హెరసీ కదా, నేను వాళ్ళని తిరిగి తీసుకోనని చెప్తే, ఎన్ని రోజులైతే అథనేషియస్ని వెళ్ళగొడతారో అన్ని రోజులు వెళ్ళిపోతాడు, చాలా బాధతో వెళ్ళిపోతాడంట. కానీ మళ్ళీ తిరిగి వస్తాడు అయిపోయిన తర్వాత. వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా మళ్ళీ అథనేషియస్ ఏరియనిజం మీద, ఏరియన్ సిద్ధాంతాల మీద వ్యతిరేకంగా పోరాటం ఆపడట. అంటే చరిత్రలో ఈ అథనేషియస్ ఈ భాగాన్ని చాలా స్ట్రెస్ చేశారు కాబట్టి నేను దాన్ని రాసుకొని వచ్చిన. ఏరియస్ తనకున్న రాజకీయ పలుకుబడి ద్వారా దేశ బహిష్కరణకు గురి చేయడం, ఆ విధంగా తన జీవితమంతా 4వ శతాబ్దం అంతా అథనేషియస్ పోరాటం కొనసాగించాడు. మొత్తం ఎన్ని అంటే 5 బహిష్కరణలు, 5 times he was sent out from the state. 17 సంవత్సరాలు పారిపోయాడట. అంటే ఆయనను చంపుతామని, ఆయనను నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను హింసిస్తామని చెప్తే 17 years పారిపోయాడు, దాక్కోవడం చేశాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ త్రిత్వ బోధానికి వ్యతిరేకంగా, ఏరియన్స్ చేస్తున్న బోధకు వ్యతిరేకంగా బోధించడము మానలేదు, రాయడం కూడా మానలేదు. ఎవరు? అథనేషియస్. 30 years ఉన్నప్పుడు ఈ పోరాటం మొదలుపెట్టాడంట అథనేషియస్. ఓకే, అంటే చెప్పాను కదా 29 years అప్పుడు నైసియా సభకి వెళ్ళాడు. అంటే దాని తర్వాత కన్విక్షన్ వచ్చింది. 30 yearsకి త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏరియన్లు చేస్తున్న పోరాటం మీద పోరాటం మొదలు పెడితే 90 years వచ్చే వరకు, అంటే ఆల్మోస్ట్ 60 years. 60 yearsలో 5 సార్లు బహిష్కరించబడ్డాడు, 17 సార్లు ఎలగొట్టబడ్డాయి. ట్రినిటీ, యు ఆర్ డినయింగ్ గాడ్. అండ్ బై ద వే, మన చర్చ్లో తెలియదు నాకు, కానీ ఒకవేళ మన చర్చ్లో అట్లుంటే వి విల్ రియల్లీ హెల్ప్. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కానీ త్రిత్వాన్ని మాత్రం నమ్మను అని అన్నామనుకో, ఆయన యేసు ప్రభుని నమ్మినట్టు కాదు. క్రీస్తును నమ్మని వ్యక్తే బైబిల్ దేవుని నమ్మని వ్యక్తే. బికాస్ బైబిల్ దేవుడు త్రిత్వమైన దేవుడు, అది ఆయన స్వభావంలో భాగం. సో ఇది ఈరోజు కాదు. మోడలిజం అనేది ఇప్పుడు యాక్చువల్లీ మన చర్చెస్లో దట్ ఈస్ వెరీ కామన్. మోడలిజం అనేది యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, తండ్రే యేసుక్రీస్తు. అందుకే చాలామంది పాటలు కూడా అట్లా ఉంటాయి, తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ అన్నట్టు. కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరు వేరు. ఓకే, ముగ్గురు ఒకే పరిచర్య చేస్తారు. అంటే పరిచర్య అంటే తండ్రి ఎన్నుకుంటాడు, కుమారుడు రక్షణ కోసం ఈ లోకానికి వచ్చి మరణించాడు, పరిశుద్ధాత్మ ముద్రిస్తాడు. తండ్రి ఈ లోకానికి రాలే, చనిపోలే, తండ్రి శిలువ మీద మరణించలేదు, కుమారుడు మరణించాడు. తండ్రి ముద్రించట్లేదు మనల్ని, పరిశుద్ధాత్ముడు ముద్రిస్తున్నాడు మనల్ని. కాబట్టి ఈ మోడలిజం నుంచి కూడా మనం మన చర్చెస్లో కూడా వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఇది ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో జరిగిన ఒక
సంఘంలో జరిగిన ఒక ప్రాబ్లం. ఓకే, సో వీళ్ళందరిని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ ఎవరెవరు ఒకసారి చెప్తారా? టర్టూలియన్, జస్టిన్ మార్టిర్, అథెనాగోరస్ అండ్ ఇద్దరు పేర్లు జస్ట్ చెప్పాను మీకు, టేషియన్, థియోఫిలస్ ఆఫ్ యాంటియోక్. ఓకే, వీళ్ళు అపాలజిస్టులు. ఆ తర్వాత బయట నుంచి, సో టర్టూలియన్ది యాక్చువల్లీ ఇన్సైడ్ది కూడా తీసుకోవచ్చు, పాలమిస్ట్కి కూడా వస్తాడు ఆయన. సో ఇంకొక గ్రూపు ఎవరంటే అబద్ధ బోధనలను విపరీతంగా ఖండించింది పాలమిసిస్ట్స్ అని నేను చెప్పాను. బై ద వే అపాలజిస్టులు వీళ్ళందరూ జనరల్గా పేగనిజం నుంచి రక్షించబడ్డ వాళ్ళు. అపాలజిస్టులు అందరూ జనరల్గా. పాలమిస్టులు అంతా ఎవరంటే జనరల్గా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు. పాలమిస్టులు అందరూ క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు. జనరల్ అండర్స్టాండ్, అందరూ ఉండకపోవచ్చు, జనరల్ థింగ్. సో వీళ్ళు ఏం చేశారంటే సంఘములో చెలరేగుతున్న దుర్బోధలను ఎక్కువగా ఖండించారు. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నూతన నిబంధన ఎక్కువగా ప్రస్తావించిన వాళ్ళు పాలమిస్టులు. వీళ్ళేమో ఓల్డ్ టెస్టిమెంట్ని ఎక్కువగా వాడారు అపాలజిస్టులు, రైట్. వీళ్ళలో ఫస్ట్ క్యాండిడేట్ అంటే ఈ బుక్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఐరేనియస్. వినుంటారు చాలామంది. సో ఈయన ఐరేనియస్ ఈజ్ ఒక రకంగా, ఇప్పుడు పాలికార్ప్ ఎవరు శిష్యుడు? యోహాన్ శిష్యుడు. సో ఐరేనియస్ ఎవరంటే పాలికార్ప్ శిష్యుడు ఒక రకంగా. ఓకే, సో పాలికార్ప్ యొక్క బోధలు, స్మిర్నా సంఘానికి బిషప్గా పాలికార్ప్ ఉన్నప్పుడు ఆయన బోధల చేత చాలా చాలా ప్రభావితమైన వాడు ఐరేనియస్. 180 ADలో గాల్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ బిషప్గా ఆయన పరిచర్య చేశాడు. సో ఐరేనియస్ కూడా నాస్టిసిజంకి వ్యతిరేకంగా చాలా రచనలు రాశాడట. బికాస్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద చర్చ్ కదా, ఇన్సైడ్ నాస్టిసిజం, రైట్. సో ఐరేనియస్ ఈజ్ వెరీ వెల్ నోన్ యాంటీ-నాస్టిక్ పాలమిసిస్ట్. యాంటీ-నాస్టిక్ పాలమిసిస్ట్గా ఆయనకు పేరు. సో ఆయన రాసిన పుస్తకం పేరు అడ్వర్సస్ హియరెసెస్, రైట్. సో 5 భాగాలుగా రాశాడు. 4వ భాగంలో ఒక ఆయన సొంతంగా ఒక కెనాన్ చేసుకున్నాడని చెప్పాను కదా, ఎవరైనా? మార్షియన్. ఓకే, సో ఆ మార్షియన్కి వ్యతిరేకంగా 4th బుక్లో, ఈయన రాసిన 4th బుక్లో నువ్వు అబద్ధ బోధ చేస్తున్నావు అని చెప్పి ఆయనను ఖండించాడు. సో మార్షియన్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చర్చ్ నుంచే కదా, చర్చ్లోంచే వచ్చిండు. సో ఆయనకు వ్యతిరేకంగా చర్చ్లోంచే మళ్ళీ రాసిన వ్యక్తిగా ఈ యొక్క ఐరేనియస్ ఉన్నాడు. క్రీస్తు మాటలను ప్రస్తావిస్తూ అబద్ధ బోధలను ఖండించాడు. సంఘం ఐక్యతతో కలిసి ఉండాలని, సంఘం కూడా అబద్ధ బోధలను ఖండించాలని ఆయన నొక్కి చెప్పాడు ఐరేనియస్. ఓకే, అండ్ AD 185లో ఈయన పేరు ప్యాంటీనస్. AD 185లో ప్యాంటీనియస్. సో ఈయన ఏంటంటే స్టోయిక్ ఫిలాసఫీ నుంచి రక్షించబడ్డాడు. స్టోయిక్ ఫిలాసఫీ అంటే గ్రీక్ ఫిలాసఫీ నుంచి ఒక రకంగా ఆయన రక్షించబడ్డాడు. అయితే ఈ పాంటినస్ ఒక స్కూల్ని స్థాపించాడంట, దాన్ని అలెగ్జాండ్రియన్ స్కూల్ అంటారు. ఓకే, సో ఈ అలెగ్జాండ్రియన్ స్కూల్లో ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు ఫిలాసఫీ నుంచి వచ్చారు కదా, గ్రీక్ ఫిలాసఫీ నుంచి, స్టాయిక్ ఫిలాసఫీ నుంచి. అరే వీళ్ళందరూ రైట్ ఫిలాసఫీని అర్థం చేసుకోవట్లేదు, క్రిస్టియానిటీ ఈజ్ కూడా ఫిలాసఫీ యాక్చువల్లీ. కాబట్టి ఇప్పుడు మనం చదివిన గ్రీక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేద్దాం, దాన్ని యూజ్ చేసుకొని సిస్టమేటిక్గా క్రిస్టియానిటీని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్రయత్నం చేశారు. దే వాంటెడ్ టు యూజ్ ద గ్రీక్ అండ్ స్టోయిక్ ఫిలాసఫీ అండ్ దాన్ని యూజ్ చేసుకొని ఒక సిస్టమేటిక్ క్రిస్టియన్ ఫిలాసఫీని మనం ప్రజలకు అందించాలన్న ప్రయత్నం వీళ్ళు చేశారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళు జనరల్గా ఇంటర్ప్రిటేషన్కి మనం యూజ్ చేసే విధానాన్ని ఏమంటాం? అదే అంటే కాంటెక్స్ట్ విషయంలో ఏం మాట్లాడతాం? కాదు, కాంటెక్స్ట్ని అంటే ఒక పదం వాడతాం, గ్రామాటికల్ హిస్టారికల్ కాంటెక్స్ట్. మనం గ్రామాటికల్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఈజ్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్. జనరల్గా అది వర్డ్ యూజ్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేశారంటే
గ్రామాటికల్ హిస్టారికల్ ప్యాటర్న్ కాకుండా ఫిలాసఫీని యూజ్ చేసుకొని సిస్టమేటిక్గా చేద్దామన్నారు. ఆ ప్రాసెస్లో అలగోరికల్ వైపు మొగ్గు చూపారు. అలగోరికల్ అంటే ఏంటి? కొత్త సత్యాన్ని జోడించడం, రైట్? పోలికనా? రైట్. సో అలగోరికల్ పద్ధతిలో వాక్యాన్ని అర్థ వివరణ చేశారు. అండ్ ఒక రకంగా చరిత్రకారుల అంచనా ఏంటంటే అది స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ బికాస్ ఆఫ్ అలెగ్జాండ్రియన్ స్కూల్. సో అలగోరికల్ కూడా ఈరోజు వచ్చిన ప్రాబ్లం కాదు. ఇదిగో అప్పుడు అలెగ్జాండ్రియన్ స్కూల్లో అంటే ఆ టీచింగ్లో ఉన్న వాళ్ళు చేసిన బోధ కారణంగా వీఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ అలగోరికల్ టీచింగ్ ఇన్ టుడేస్ చర్చ్. అంటే సింపుల్గా ఏంటంటే లేఖనానికి ఒకటి కంటే ఎక్కువ అర్థం ఉందని చెప్పడం, అంతే కదా. అలగోరి అంటే సింగిల్ మీనింగ్ కాకుండా నాకు వచ్చిన మీనింగ్ కూడా దాన్ని జోడించి చెప్పడం అలగోరి అంటే. ఆత్మీయ అర్థం, రైట్. థ్యాంక్ యూ కృప. సో దాన్ని అలగోరి. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ చర్చ్. సో ఈ ప్రాసెస్లో ఈ అలెగ్జాండ్రియన్ స్కూల్లోంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే, వీళ్ళందరూ అలగోరీ చేశారు, కానీ ఆ టైంలో అబద్ధ బోధనలు ఖండించడానికి దేవుడు వీళ్ళని వాడుకున్నాడు. ఓకే. సో అందులో అలెగ్జాండ్రియన్ స్కూల్ నుంచి వచ్చిన ఒక పాలమిసిస్ట్ ఎవరంటే క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా. చర్చ్ ఫాదర్ ఎవరిని చూసాం మనం? క్లెమెంట్ ఆఫ్ రోమ్ని చూసాం. సో ఈయన క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఏథెన్స్లో ఈయన కూడా అన్యజనులైన తల్లిదండ్రులకు పుట్టాడు. సో 190లో ఈ అలెగ్జాండర్ స్కూల్ స్థాపించిన పెంటినస్తో ఆయన కలిశాడు. అలెగ్జాండ్రియన్ అయిపోయిన తర్వాత స్కూల్కి ప్రిన్సిపల్గా ఈ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా పనిచేశాడు. సో ఈయన ఏమన్నాడంటే, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఎట్లా వర్క్ చేశాడంటే, క్రైస్తవ్యం ఈజ్ ద అల్టిమేట్ ఫిలాసఫీ, క్రిస్టియానిటీ ఈజ్ అల్టిమేట్ ఫిలాసఫీ, అంతిమ ఫిలాసఫీ ఇదే అని పనిచేశాడు. గ్రీకు తత్వశాస్త్రాన్ని చాలా ఎక్కువగా చదివాడు, గొప్ప పుస్తకాలు రాశాడు. ఈయన చెప్పిన ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఏంటంటే, గ్రీకు ఫిలాసఫీ పాత నిబంధన నుండి తీసుకున్నారు, ఇదే సువార్తకు మార్గం సిద్ధం చేసింది అని నమ్మాడు. సో వీళ్ళు మంచి ఉద్దేశంతోనే పనిచేశారు అలెగ్జాండ్రియన్ స్కూల్ వాళ్ళు. ఓకే, ఏమని? సిస్టమేటిక్గా క్రిస్టియన్ ఫిలాసఫీ టీచ్ చేయాలన్న మంచి ఉద్దేశంతోనే పనిచేశారు. కానీ ఈ గ్రీక్ ఫిలాసఫీ బాగా చదవడం వల్ల చివరికి వీళ్ళది ఏమైందంటే ప్రాబ్లం, గ్రీక్ ఫిలాసఫీ అండ్ న్యూ టెస్టిమెంట్ బోధ కలిపి ఒక కొత్త క్రిస్టియన్ ఫిలాసఫీని వీళ్ళు సృష్టించే దశకు వచ్చేసారనమాట. అంటే మనం అంటాం కదా సింక్రెటిస్టిక్ గాస్పల్ అని. ఏమంటుంది సింక్రెటిస్టిక్ గాస్పల్ అంటే? సింక్రెటిజం, ఇక్కడున్న సంస్కృతిని సువార్తకు కలపడం. సో అట్లా ఫిలాసఫీ నుంచి చెప్పాలన్న ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, కానీ దాన్ని ఒక కొత్తగా ఫిలాసఫీని క్రిస్టియానిటీలోకి జొచ్చించి ఒప్పించే ప్రయత్నం చేశారు. అది కొంతవరకు క్రైస్తవ సంఘానికి డ్యామేజ్ జరిగింది అని చెప్పి చాలామంది చరిత్రకారులు చెబుతారు. ఓకే. సో ఈయన తర్వాత వచ్చిన ఆయన ఇంకొక ఫేమస్ మ్యాన్, ఆయన పేరు ఓరిగెన్. సో 16 years ఉన్నప్పుడు, ఆరిగెన్ 16 years ఉన్నప్పుడు తన తండ్రి లియోనైడ్స్ హతసాక్షిగా చనిపోయాడు. సో 16 years టైంలో తండ్రిని కోల్పోయాడు. బై ద వే చాలామంది అనడం ఏంటంటే తండ్రితో పాటు తాను కూడా హతసాక్షి అయిపోవాలనుకున్నాడంట 16 years టైంలో ఆరిగెన్. కానీ తల్లి ఏం చేసిందంటే, వీడు బయటికి పోతే వీడిని కూడా చంపేస్తారు, వీడు చావడానికి కూడా రెడీ ఉన్నాడని చెప్పేసి ఆరిగెన్ బయటికి వెళ్ళకుండా దాచిందంట ఇంట్లోనే. ఆయనకు బయటికి వెళ్ళడానికి వేసుకోవడానికి బట్టలు ఇవ్వకుండా మొత్తానికి ఏదో చేసి దాచింది. కాబట్టి ఆరిగెన్ హతసాక్షి కాలేడు అని చెప్పి కొంతమంది అంటారు. సో వాళ్ళ నాన్న 16 years టైంలోనే చనిపోవడం వల్ల ఇంట్లో ఉన్న 6 members, తల్లితో కలిపి 6 members, వాళ్ళందరి భారం ఈయనే మోయాల్సి వచ్చింది. 16 years తర్వాత 18 years, 2 yearsలోనే ఇదే అలెగ్జాండ్రియన్ స్కూల్కి నాయకుడిగా వచ్చేసాడు. 18 years టైంలోనే ఒక మంచి పొజిషన్ ఆయన ఆ స్కూల్లో పొందుకున్నాడు. దాదాపు 203
నుంచి 231 వరకు చాలా సంవత్సరాలు ఆ స్కూల్లో నాయకుడిగా ఆరిగన్ పనిచేశాడు. అయితే ఈ ఆరిగన్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట, ఆయన పేరు ఆంబ్రోస్. ఈ ఆంబ్రోసు బాగా డబ్బున్నాడు. సో ఆరిగన్ యొక్క భారం, ఆయన రచనా శైలి, ఆయన క్రైస్తవ్యం పట్ల ఆయనకున్న ఆశ, లేకపోతే దుర్బోధలను ఖండించడానికి ఆయనకున్న భారాన్ని గుర్తించి, నువ్వు ఎన్ని బుక్స్ అన్న రాయి, నేను పబ్లిష్ చేస్తా అన్నాడంట. అట్లా ఎవరన్నా ఉంటే చూడండి, నాకు కూడా నేను పబ్లిష్ చేస్తాను, నేను డబ్బులు ఇస్తాను, టెన్షన్ పడకు అని చెప్పేసి ఆంబ్రోస్ ఆయన వచ్చి బాగా హెల్ప్ చేశాడంట. ఒక అంచనా ప్రకారం ఆరిగన్ దాదాపు 6,000 స్క్రోల్స్ రాశాడట. 6,000 స్క్రోల్స్ ఆరిగన్. కానీ హీ లివ్డ్ అ వెరీ సింపుల్ లైఫ్. చాలా చాలా సింపుల్గా ఉండేడట. జనరల్గా థియాలజీలో ఒక సెమినరీస్లో ఎక్కువగా వాడతారు ఈ పదాన్ని, అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. దాన్ని టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు. అంటే టెక్స్ట్ని ప్రూవ్ చేయడానికి, ఇంగ్స్టస్. సో టెక్స్ట్ని ప్రూవ్ చేయడానికి వాడే ఒక రచనా పద్ధతి, లేకపోతే చర్చా పద్ధతి, టెక్స్చువల్ క్రిటిసిజం. సో దానికి ఒక రకంగా ఆద్యుడు ఎవరంటే ఆరిగన్. ఆయన రాసిన పుస్తకాల్లో ఆ విధంగా టెక్స్చువల్ క్రిటిసిజంని ఇంక్లూడ్ చేసి రాశాడట. రిఫర్మేషన్కి ముందు రాసిన ఏకైక వ్యక్తి ఆరిగన్ అని అంటారు. ఆరిగన్ రాసిన అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకం ఏంటంటే డి ప్రిన్సిపిలిస్ 230లో. ఎందుకు ఆ బుక్ గురించి నేను చెప్తున్నా అంటే, దట్ ఈస్ ద ఫస్ట్ క్రిస్టియన్ సిస్టమాటిక్ థియాలజీ బుక్. డి ప్రిన్సిపిలిస్ మొట్టమొదటి క్రిస్టియన్ సిస్టమాటిక్ థియాలజీ పుస్తకం ఎవరు రాశారంటే ఆరిగన్. బట్ సమస్య ఎక్కడొచ్చిందంటే ఆరిగన్ ద్వారా, చెప్పినా కదా, అలెగ్జాండ్రియన్ స్కూల్ వాళ్ళందరూ ఏంటంటే అలగోరికల్. సో అలగోరికల్ ప్రీచింగ్కి ఇంకొక రకంగా ఆద్యునిగా ఆరిగన్నే చెప్తారు. ఆరిగనా? ఓకే, రైట్, యా. సో అంటే కొత్త ఆత్మీయ అర్థాన్ని చెప్పే అర్థ వివరణ ప్రసంగాలకు ఆద్యుడు ఒక రకంగా ఎవరంటే ఆరిగన్. సో అది ఈ రోజుకు కూడా మన క్రైస్తవ సంఘాల్లో ఉన్న ఒక పెద్ద సమస్య. అండ్ ఈయన కూడా సేమ్ టర్టూలియన్ లాగానే క్రీస్తును తండ్రికి సబార్డినేట్ అని నమ్మాడు, ఆ శరీరానికి పునరుత్థానం లేదని కూడా నమ్మాడు. యా. సో just because God used these people in the church history doesn't mean that they are perfect and without any wrong understanding of the Bible.